మగవాళ్ళకి బట్టతలలు వచ్చినప్పుడు, హెయిర్ లాస్ అవుతున్నప్పుడు, హెయిర్ థిన్నింగ్ అవుతున్నప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అలానే ఈ హెయిర్ లాస్ని ఆపటానికని మనకి కొత్త రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయా, అలానే ఎటువంటి ట్రీట్మెంట్స్ ప్రొసీజర్స్ చేసుకుంటే మనకి హెయిర్ లాస్ ఆగుతుంది, అలానే ఏ టైంకి మనం తీసుకుంటే, ఏ టైం లోపల మనం చేసుకుంటే ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి చాలామందికి అపోహలు అలానే అనుమానాలు ఉంటాయి. వాటినన్నిటినీ క్లియర్ చేయటానికని నేను మీ ముందుకు వస్తున్నానని, ఈ అవేర్నెస్ వీడియో తోటి మీకు అన్ని సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి హెయిర్ లాస్ ఉంటుందండి. మగవాళ్ళకి హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ రెండు ఒక్కొక్కసారి కలిసి వస్తూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ అని. హెయిర్ లాస్ అని అంటే మనకి జుట్టు ఊడిపోవటం, దాన్ని టీలోజన్ ఎఫ్లూవియంలో మరియు బట్టతలలో కూడా మనం చూడగలుగుతాం. అలానే మనకి జుట్లు పలచగవటం అనేది హెయిర్ థిన్నింగ్ అనేది బట్టతలలో చూస్తాం అనమాట. బట్టతలలు అనేది ఆండ్రోజెనెటిక్ అలపీసియా అండి. ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటే జుట్టుకి ఆండ్రో హార్మోనల్ ఇంపాక్ట్ రావటం, డిహెచ్టి పాత్వే రావటం, అలానే జెనెటిక్ రీజన్ తోటి మనకి ఉండటం, వంశంలో 10 తరాల్లో ఒకరికి అలపీసియా అంటే హెయిర్ లాస్ ఉండటం, దీంతో వచ్చేదాన్ని ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటారనమాట. టీలోజన్ ఎఫ్లూవియం అంటే రెస్టింగ్ ఫేస్లో చాలా మటుకు జుట్లు ఉంటాయి కాబట్టి దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారు. అయితే హెయిర్ లాస్కి, హెయిర్ థిన్నింగ్కి ఏంటి సంబంధం అని అంటే, ఒక్కొక్కసారి రెండు వేరే విధాలైనా కానీ ఒక్కొక్కసారి రెండు కలిపే ఉంటాయి అన్నమాట. అయితే నేను గమనిస్తున్న ఈ మధ్యకాలంలో ఏంటంటే, చాలామందికి బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల, టైంకి నిద్రపోకుండా ఉండటం, ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం, అలానే ఇష్టం ఉన్నట్టుగా ఆహారం మిస్ చేయటం, పిల్లలు మీల్స్ స్కిప్ చేయటం, ఇవన్నీ చేయటంతో మనకి హెయిర్ లాస్ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఈ హెయిర్ లాస్ విపరీతంగా అయినప్పుడు బట్టతల లక్షణాలు అనేది బయటికి వస్తూ ఉంటుంది అనమాట. దాన్నే అన్మాస్కింగ్ ది ఏజిఏ ఫినామినన్ అని అంటారనమాట. సో ఈ అన్మాస్కింగ్ ఫినామినన్ జరిగినప్పుడు హెయిర్ లాస్ ఏదైతే అవుతుందో దానికి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఉన్న జుట్లని కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. లేని జుట్లని మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తుందండి. కాకపోతే ఏంటంటే, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చినా మీకు ఉన్న జుట్లని క్యూర్ చేయదండి. అందుకోసమనే ఉన్న జుట్లని కాపాడుకోవటానికని ఖచ్చితంగా మనం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా 24 ఏళ్ల లోపు మనం చేయము కాబట్టి, అంతలోనే మనకి జుట్లు ఊడటం మొదలెట్టి 17, 18కే జుట్లు ఊడిపోతే కనుక 27, 22, 24 కల్లా వచ్చేటప్పటికి హెయిర్ లాస్ విపరీతంగా అవుతే కనుక అప్పటికి మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేం. కాబట్టి ఉన్న జుట్లని కాపాడుకోవటం ప్రైమరీ ప్రయారిటీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే లాస్ట్ టైం చెప్పాను కదండి నేను మీకు, టాబ్లెట్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇవన్నీ వాడతాము, ఐరన్, కాల్షియం, రొటేషనల్ థెరపీస్ ఇవన్నీ వాడతామని. దానితో పాటు మనకి ముఖ్యంగా ఏంటంటే హెయిర్ లాస్ థెరపీస్ కొన్ని ఉంటాయి. దాని పేర్లే పిఆర్పి, జిఎఫ్సి, మీసోస్ అని అంటారనమాట. అయితే పిఆర్పి థెరపీస్ అని అంటే చాలామందికి తెలుసు, కానీ నేను చెప్తానండి. పిఆర్పి అని అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటారనమాట. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటే మన శరీరం నుంచి ఒక 10 ml వరకు బ్లడ్ తీసుకుంటారండి. ఆ బ్లడ్ తీసుకొని దాంట్లోంచి ప్లేట్లెట్స్ అనే కణాలని సపరేట్ చేస్తారనమాట. ఆ ప్లేట్లెట్స్ అనే కణాలని సపరేట్ చేసి అది జుట్టుకి ఇస్తారనమాట. అది జుట్టుకి ఇవ్వటంతో మీకు ఏమవుతుందనంటే అది స్ట్రాంగ్గా అవుతాయి అనమాట, కుదుళ్లలో గట్టిగా నిలబడతాయి అనమాట. అయితే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా నుంచి మనకి ప్లేట్లెట్స్ అనే దాని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వడంతో మనకి జుట్లు అనేది గట్టిగా నిలబడుతుంది. సో ఆ జుట్లు అనేది గట్టిగా నిలబడటానికి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కారణం కాబట్టి దీనికి ఒక స్టెప్ అడ్వాన్స్గా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది కూడా తయారు చేస్తారన్నమాట. ఇది యూస్ చేయడంతో మనకి అడ్వాన్స్ స్టెప్ ఉండటంతో రెండు కంబైండ్ అవుతాయి. పిఆర్పి ఏమి మనకి ఇది కాదండి, పిఆర్పి కూడా మంచి ప్రొసీజర్, జిఎఫ్సి కూడా మంచి ప్రొసీజర్. అలానే మనకి ఒక మంచి ప్లాంట్ పెప్టైడ్స్ మనకి కొత్తగా వచ్చాయండి. ఇవి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి మనకి వస్తుందండి. దీంతో పాటు మనకి యూస్ చేయటంతో చర్మంలోకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. అయితే ఇలా యూస్ చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఏంటి అని అంటే, ఉన్న జుట్లని కాపాడుకోవటం. కొత్త జుట్లు కావాలంటే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. ఉన్న జుట్లని కాపాడుకొని, ఉన్న జుట్లని మనకి మంచిగా స్ట్రెంథెన్ చేసుకొని, వాటి కుదుళ్ళని స్ట్రాంగ్ చేసుకొని, మనకి ఉన్నన్ని నాళ్ళు మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అసలు ఈ జుట్లకి ఏవైతే మందులు వాడతామో, లోషన్స్ వాడతామో
వాడినాక మనం ఆపేస్తామా అని అంటే అలా కాదండి. హెయిర్ లాస్కి ఏదైతే వచ్చిందో దానికి పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేసుకున్నాక అవి నిలబడ్డాయి అని అంటే వాటిని కొద్దిగా ఆపొచ్చండి. అదే హెయిర్ థిన్నింగ్ ఉందనుకోండి, హెయిర్ థిన్నింగ్ ఉంది అని అంటే అదొక ప్రోగ్రెసివ్ ఫినామినన్ అనమాట. అంటే అది ఇంకా థిన్ అవుతూనే ఉంటుంది అనమాట. పల్చగా అవ్వటం మొదలెట్టింది, మాడు కనిపిస్తుంది అని అంటే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి కాంబినేషన్ థెరపీస్ చేస్తూ మందులు అనేటివి ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ థెరపీస్ ఎన్నిసార్లు చేస్తాము అని అంటే వారానికి ఒకసారి కానీ, 15 రోజులకు ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ చేస్తాం. ఇది చేస్తూ కూడా మనము 3 నెలలకు ఒకసారి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక 6 నెలల వరకు మనం ఇలాంటి థెరపీస్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకున్నాక మిగతా థెరపీస్ చేయొచ్చు అనమాట. కొంతమంది బయట దేశాల నుంచి వస్తారండి, అలానే వచ్చి వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ కాంబినేషన్ థెరపీస్ చేసుకొని వాళ్ళ ప్రయాణాలు వాళ్ళు చేసుకుంటారనమాట. అలా షార్ట్ టైమ్స్ ఉన్నప్పుడు ఇంటెన్సివ్ థెరపీస్ ఉంటాయండి. లాంగ్ టైం మనకు ఉన్నప్పుడు రిలాక్స్డ్గా మనం మామూలుగా సెషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా థెరపీస్ చేసుకున్నప్పుడు మనం ఉన్న జుట్లని కాపాడుకుంటూ గట్టిగా ప్రయత్నాలు అనేటివి మనం చేయొచ్చండి. నా దగ్గరికి ఎంతో డిఫరెన్స్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తారండి. దాదాపుగా 14 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి బట్టతలలో ఉన్న వాళ్ళు వస్తున్నారండి. అలానే 62, 72 వయసులో ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవటానికని మా దగ్గరకు వస్తూ ఉంటారు. అలానే ఉన్న జుట్లని కాపాడుకొని మంచిగా నిలబడ్డాక ఇంకా మంచి జుట్లు కావాలంటే కూడా మేము ట్రాన్స్ప్లాంట్స్ అనేది బాగా చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ ప్రొసీజర్స్ ఇవి అనేటివి రోజు మా దగ్గర జరుగుతూనే ఉంటాయండి. మీరు తప్పకుండా ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీకోసమని, మీ జుట్ల కోసమని ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు అనే దాని గురించి. అయితే ఇవన్నీ మీకు తెలుసుకోవాలి, అసలుకి అవసరం ఉందా లేదా, హెయిర్ లాస్కి హెయిర్ థిన్నింగ్ ఉందా, ఇవన్నీ అర్థం చేసుకోవటానికని మీరు మా దగ్గరకు వస్తే దాన్ని చూసి మేము మీకు ఖచ్చితంగా చెప్తామండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి, అలానే మీరు మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీ పిల్లలకి ఎవరికైనా కానీ హెయిర్ లాస్ ఉంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి పంపించండి. అలానే వాళ్ళకి తెలుసుకొని ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, జాగ్రత్తలు ఏ విధంగా పడాలి, మనము ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని కూడా మనము వాళ్ళకి చెప్పాలండి. అలానే మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, ఎవరికైనా కానీ, అన్న తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా కానీ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దయచేసి ఈ వీడియో షేర్ చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ బాగుంటాయి, దాన్ని మనం ఖచ్చితంగా యూస్ చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు అని తెలియజేయండి. నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.